హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja తెలుగు. ఈరోజు నేను ప్రింటర్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ ప్రింటర్ వచ్చేసి మా రిలేటివ్స్ కోసం కొన్నాను. ఇదేమో మనకి హెచ్పి లాజర్జెట్ ట్యాంక్ 1020 వాట్స్ ఈ మోడల్. ఇది మనకి ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి కదా, లోవెస్ట్ కాస్ట్ పర్ పేజ్ అనమాట. మనకి ఇది వచ్చేసి దీని మీద రాసలేదు, కానీ ఇది మనకి 29 పైసా పడుతుంది ఒక పేజ్కి. తర్వాత వచ్చేసి ఇది మెస్ ఫ్రీ 15 సెకండ్స్ రీలోడ్ అనమాట. దీనిలో నేను చూపిస్తాను ఎలా రీలోడ్ చేయాలో. ఇది మనకి 15 సెకండ్స్లో మనకి దీనిలో క్యాటరేజ్ అన్నది రీలోడ్ చేసేసుకోవచ్చు పౌడరు. ఇది మనకి రిలయబుల్ డ్యూటీ సైకిల్ ఆఫ్ అప్ టు 20,000 పేజెస్ అని చెప్పేసి అన్నారు. చూడాలి ఇది 20,000 పేజెస్ వరకు మనకి ఒక క్యాటరేజ్ యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనకి ఇటు సైడ్ వచ్చేసరికి దాన్ని మామూలుగా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మనకి ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ముందు ఏదో ఉందో అదే ఉంది. ఇక్కడ మనకి దీని తలకి ప్రైస్ చూపిస్తున్నారు. ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 17,807 అని ఉంది, కానీ ఇది మనకి 15,000కి హెచ్పి ఆథరైజ్డ్ స్టోర్లోనే కొన్నాను. ఒకసారి చూద్దాం ఏంటి ఉన్నాయో. మనం ఇంకా డీటెయిల్గా కావాల్సి వస్తే మనం ఇందులోనే తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ నేను అక్కడ అన్బాక్సింగ్ చేసి టెస్ట్ చేశాను, వర్క్ అవుతుందా లేదా సరిగ్గా అనేసి. పవర్ కార్డ్ పెట్టేసి ఆల్రెడీ ఒక శాంపుల్ పేజ్ ప్రింట్అవుట్ కూడా తీశాను. ఎందుకంటే మనం గ్యారంటీ అవ్వలేము కదా, ఆథరైజ్డ్ అవ్వచ్చు, బట్ మనం గ్యారంటీ అవ్వలేము కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా డ్యామేజ్ అవుతాయి, అట్లాంటి ఇష్యూస్ అవుతాయి అని చెప్పేసి నేను అక్కడ అన్బాక్సింగ్ చేసి మొత్తం టెస్ట్ చేసి తర్వాతే నేను ఇంటికి తీసుకొచ్చాను. ఓన్లీ ప్రింటర్ వెయిట్ వచ్చేసి మనకి 6.2 kgs ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం దానిలో ఉన్న యాక్సెసరీస్ అన్నీ మీకు టేబుల్ మీద పెట్టేసి చూపించేస్తాను. ఇది ప్రింటర్, హెచ్పి ప్రింటరు. దీంతో పాటు మనకి పవర్ ట్రే ఒకటి ఇస్తారు. ఇది మనకి డస్ట్ పట్టకుండా పేపర్స్కి మనకి ఇక్కడ బిగిస్తారు. ఇది నేను తర్వాత చెప్తాను ఎలా పెట్టాలో. దాంతోపాటు మనకి పవర్ కార్డ్ ఒకటి ఇస్తారు. దాంతోపాటు యూఎస్బి కేబుల్ ఒకటి ఇస్తారు. ఇన్ కేసు వైర్డ్గా మనకి సిస్టమ్ నుంచి ప్రింటర్కి కనెక్ట్ చేయాలంటే అది యూజ్ అవుతుంది. దాంతోపాటు మనకి 3 డాక్యుమెంట్స్ ఇస్తారు. రిఫరెన్స్ గైడ్ అనేసి, సెటప్ గైడ్ ఉంది, మనకి డీటెయిల్స్ ఏవో కొన్ని ఉంటాయి. అవి మనం ఒకసారి చూసేసుకోవాలి కంపల్సరీగా. ఇక ట్రే పెట్టడం చాలా ఈజీ. లోపల క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ బట్టి అది సెట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో 150 పేజెస్ వరకు మనకి సరిపోతుంది. దీనిపైన వచ్చేసి మనకు అవుట్పుట్ ట్రే అంటారు. ఈ అవుట్పుట్ ట్రేలోనే మనకు 100 పేజెస్ వరకు వస్తాయి. దీని పక్కన మనకి 4 బటన్స్ ఉంటాయి. ఫస్ట్ పవర్ బటన్, తర్వాత క్యాన్సిల్ బటన్, రెజ్యూమ్ బటన్, ఇన్ఫర్మేషన్ బటన్ ఒకటి ఉంటుంది. ఈ 4 బటన్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ చిన్న ఎల్సిడి ఉంటుంది. ఇందులో మనకి వైఫై డీటెయిల్స్, కనెక్టివిటీ గురించి తెలుస్తుంది. దీని పక్కన మనకి చిన్న బటన్ ఉంటుంది, అది వైఫై ఆన్ ఆఫ్. మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యూఎస్బి కేబుల్ పెట్టుకోవడానికి ఒక స్లాట్, పవర్ కేబుల్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంటుంది. మనకి ఇన్ కేస్ కార్ట్రేజ్ అయిపోయినా లేకపోతే డ్యామేజ్ అయినా దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి మనకి ఇక్కడ ప్రొవిజన్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ యారో కనిపిస్తుంది కదా, ఆ యారో అన్నది మనకి వెనక్కి నెట్టితే చాలు, మనకి లోపల కార్ట్రేజ్ ఉంటుంది, అది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ట్రే ఓపెన్ చేస్తే మనకి ఇక్కడేమో రీఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి బేసిక్గా పాతవి అయితే మనం అక్కడ తీసుకెళ్ళాలి, లేదంటే మనం ఆ కార్ట్రేజ్ మొత్తం ఓపెన్ చేయాలి. బ్యాక్ సైడ్ చూపించాను కదా అది. కానీ మనకి ఇది ఏంటంటే మనకి బాటిల్ ఉంటుంది. బాటిల్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ బాటిల్ మనకి 2 టైప్స్ ఉంటాయి. 158A అని చెప్పేసి, 158XL అని చెప్పేసి. 158A వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2500 పేజెస్ అవుతుంది. అదే XL అయితే మనకి 5000 పేజెస్ వరకు మనము ప్రింట్ చేసుకోవచ్చు. అది 158A వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 800 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 158XL వచ్చేసరికి మనకి 1400 దాకా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ యారో, ఇలాగా మనకి ఇక్కడ దాకా వెళ్తుంది. అప్పుడు మనకి ఎంటీ అయినట్టు. అప్పుడు మనకి ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా, ఈ లాక్ ఏమో అన్లాక్ బటన్ చూపిస్తుంది. మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా చూపిస్తుంది. అప్పుడేమో మనం ఇందులోనేమో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం టోనర్ రీఫిల్ చేసుకోవాలి. ఒకసారి మీకు దీన్ని ఆన్ చేసి మొత్తం ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా చెప్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి నేను ఆల్రెడీ పవర్ కార్డ్ పెట్టేశాను. ఇక్కడ పెట్టాలి పవర్ కార్డు. ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేయగానే మనకి ఇక్కడ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యి మనకి ఈ విధంగా సౌండ్ వస్తుంది. మీకు వినబడుతుంది అనుకుంటున్నా. అది అయినంత వరకు మనము దీన్ని ఇట్లానే ఉంచాలి. ఇక్కడ మనకి డిస్ప్లేలో 2 ఐకాన్స్ చూపిస్తుంది కదా, ఈ కింద వచ్చేసి వైఫై డైరెక్ట్ స్టేటస్ అన్నట్టు. అంటే ఇది మనకి డివైజెస్ కోసం సెర్చ్ చేస్తుంది. అక్కడ బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది కదా, దాని అర్థం కూడా అదే. అది కాన్స్టెంట్ అవుతుంది ఎప్పుడైతే మనకి డివైస్ కనెక్ట్ అవుతుందో. ఇది మనకి 2.4, 5 GHz బోత్ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఉంది ఇది మనకి ఈ ప్రింటర్.
ఒకసారి మీకు ప్రింట్అవుట్ చూపించేస్తాను ఏ విధంగా తీయాలో. ఈ విధంగా మనం పేపర్ పెట్టేసి మనకి పేపర్ ట్రే క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా ఆల్మోస్ట్ 150 పేజెస్ వరకు మనకి ఇందులో పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదేమో మోనోక్రోమ్, మనకి ఓన్లీ బ్లాకే అవుతుంది. అండ్ ఇది వన్ సైడెడ్ ప్రింటరే, ఓన్లీ వన్ సైడ్ అవుతుంది. మనకు మళ్ళీ సైడ్ కావాలంటే మనం తిప్పుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది టోనర్ అంటారు. ఈ టోనర్ లెవెల్ ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో ఇందాక మీకు చెప్పినట్టు మనకి అప్పర్ అవుట్లెట్ ఉంది కదా, అది ఓపెన్ చేసేసి మనమేమో టోనర్ ఫిల్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఒక ప్రింట్అవుట్ తీసేసి అలాగే ఇన్స్టలేషన్ ఒకసారి చూపించేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థం అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సెర్చ్లోకి వెళ్ళి ప్రింటర్స్ అండ్ స్కానర్స్ కొట్టగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. మనం ఇందులోని యాడ్ డివైసెస్ అని కొడితే మనకి కింద మన ప్రింటర్ కనుక పేరు వచ్చేస్తుంది. అది సెలెక్ట్ చేసి మనం యాడ్ డివైస్ కొట్టిస్తే మనకు కనెక్ట్ అయిపోతుంది. కనెక్టింగ్ కొంచెం టైం పడుతుంది ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ టైం నుంచి మనకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం లేదు. కనెక్ట్ అయిన తర్వాత మనకి ఏటవుతుంది అంటే ఇన్స్టలేషన్ అవుతుంది. మనకి డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం డెడికేటెడ్ సీడీ కానీ ఏమి ఇవ్వరు. ఇదిగో ఈ విధంగా ఇన్స్టలేషన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనకి రెడీ టు యూజ్ అనమాట. ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు. అదిగో ఇన్స్టలేషన్ అయిపోయింది, మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఎనేబుల్ అవుతుంది. మనకి హెచ్పి బోత్ పీసీ అండ్ మొబైల్స్కి అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ఇన్స్టలేషన్ చేసుకుంటే మనకి కొన్ని అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఉంటాయి. నేను దాని గురించి లాస్ట్ క్లిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఒకసారి ప్రింట్ చేద్దాము. ఈ పైన ఫోటో ఉంది, ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. కంట్రోల్ పీ కొట్టగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనకి ఆటోమేటిక్గా అక్కడ ప్రింటర్ ప్లేస్లోని మన ప్రింటర్ నేమ్ వచ్చేస్తుంది. మనకి ఇలాగా ఒకసారి చెక్ చేసేసుకొని ఇక ప్రింట్ కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ప్రింట్ వచ్చేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా అయితే రావట్లేదు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి, అక్కడ మనకి క్రాస్ బటన్ ఏదైతే క్యాన్సిల్ బటన్ ఉందో క్యాన్సిల్ బటన్ దగ్గర మీకు రెడ్ కలర్ ఉంది. అది ఏంటంటే మనం ఎప్పుడు వద్దు అనుకుంటే ఆటోమేటిక్గా మనం క్యాన్సిల్ నొక్కిస్తే మనకి అది క్యాన్సిల్ అయిపోతుంది. రెజ్యూమ్ కావాలంటే దానిపైన మనకి కింద ఏరో ఉంది కదా, అది నొక్కితే మనకి రెజ్యూమ్ అవుతుంది. నేను అనుకున్న దానికంటే బాగానే ఉంది, మనకి ప్రింట్ అయితే బాగానే వస్తుంది. వెరీ గుడ్, ప్రాబ్లం లేదు. ఒకసారి మీకు ఆ యాప్ ఏదైతే ఉందో అది ఒకసారి ఇంటర్ఫేస్ నేను ఇన్స్టాల్ చేసేసి మీకు యాప్ ఇంటర్ఫేస్ కూడా మీకు చూపించేస్తాను. మనం ఎక్కువగా ప్రింట్ ఇవ్వాల్సి వస్తే మనకి ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా వచ్చినప్పుడు మనకి ఇది బయటికి వచ్చేది అనమాట. మనకి హెచ్పి స్మార్ట్ అని చెప్పి యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే మనకి క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా కింద, అది నొక్కితే మనకి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కుదిరితే ఫోన్ నెంబర్ అవన్నీ ఇవ్వాలి. ఇస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి క్రియేట్ అకౌంట్ కొడితే అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరికైనా అకౌంట్ ఉంటే మనకి డైరెక్ట్గా యాప్లోనే మనకి ఇక్కడ అకౌంట్ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. ఇది టైం అయితే తీసేసుకుంటుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎనీవేస్ ఇది లాగిన్ చేయగానే మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్ఫేస్ ఉంది కదా, ఆ ఇంటర్ఫేసే మనకి కనిపిస్తుంది. ఇక మనకి చాలా ఉన్నాయి ఇక్కడ, ప్రింటబుల్స్ అని చెప్పేసి, షార్ట్ కట్స్ అని చెప్పేసి. ఒకసారి ప్రింటబుల్స్లోకి వెళ్దాము. ప్రింటబుల్స్ అంటే నేను ఏదో అనుకున్నాను, ఇదేంటి కాదు, డైరెక్ట్గా ఇంకో వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. ఇది ప్రింట్ లెర్న్ సెంటర్ అని చెప్పేసి, పిఎల్సి అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనుకుంటా ఇది. ఇందులోకి లాగిన్ అవుతుంది. ఇందులో మనకి నర్సరీ, ఎల్కేజీ, ఫస్ట్ టు 7th స్టాండర్డ్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, ఈ కోర్సెస్ మాత్రమే ఉన్నాయి ఇందులోనే. మనకి అంతకంటే ఇది ఏం లేదు. ఇది ఎవరైతే బిజినెస్ పర్పస్ ఉన్నదో వాళ్ళకి మేబీ ఈ ప్రింటబుల్స్ అన్నది యూజ్ అవ్వవు. ఒకసారి మనం వెనక్కి వెళ్ళిపోదాము. ఇక షార్ట్ కట్స్ అని చెప్పేసి ఉంది. ఈ షార్ట్ కట్స్లో ఏంటంటే మనకి ఎక్కువగా మాటిమాటికి యూజ్ చేసేవి అంటే లైక్ కామన్ యూజ్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో సేవ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం స్లో ఉంది, అడ్జస్ట్ అయిపోండి. అందులోకి రీడైరెక్ట్ అవగానే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఏమైనా ఈమెయిల్ అడ్రస్లు కానీ, లింక్స్ కానీ, లేకపోతే ఏమైనా డ్రైవ్స్ కానీ అట్లాంటివి ఏమైనా సేవ్ చేసుకోవడానికి అవుతుంది. అది కాకుండా మనకి పక్కన మొబైల్ ఫ్లాగ్స్ అని చెప్పేసి, తర్వాత కెమెరా స్కాన్ అని చెప్పేసి, హెల్ప్ అండ్ సపోర్ట్, ప్రింట్ ఫొటోస్, మనం ఏదైనా ఫొటోస్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రింట్ ఏమైనా డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు. ప్రింట్ స్కాన్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కింద డెడికేటెడ్ ఇవి కూడా ఉన్నాయి, డెడికేటెడ్ ఐకాన్స్ కూడా ఉన్నాయి కింద మనకి ఇక్కడ కార్నర్లోనే. మనం అందులోకి కూడా వెళ్ళి చూసుకోవచ్చు మనకి ఏం కావాలంటే అది. మెయిన్ చాలా ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ నెట్వర్క్ స్పీడ్గా ఉన్నా కూడా మనకి ఈ
యాప్ సరిగ్గా పనిచేయట్లేదు. నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్ ఆ విషయంలోని. ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్లోకి వెళ్తే మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. యాప్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. యాప్ సెట్టింగ్స్లో కూడా మనకి పెద్దగా ఏం లేదు. ప్రింటర్ తాలూకు సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి. ప్రెసెంట్ అయితే నేను ప్రింటర్ యాడ్ చేయలేదు. మనకి ప్రింటర్ యాడ్ చేయాలంటే ఇలా ప్రింట్ యాడ్ ప్రింటర్లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మనం ప్రింటర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.